అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. తూర్పు కొండమీంచి తొంగిచూసి బద్ధకంగా ఆవలించిన సూర్యుడు కొండ అంచు మీద నిలువెత్తున నిల్చొని అప్పటికి గంటయింది. రెండో మారు, మూడో మారు కూడా ఇళ్ళకి కూతలు కూసేసి, "మా సైరన్‌లు మేమిచ్చేశాం. ఇక మీరు పనులు చేసుకోవడమే తరువాయి" అంటూ తమ తమ వ్యాపకాల్లో పడిపోయాయి కోళ్ళన్నీ. ఎన్ని సైరన్‌లు కూసినా ఏముంది బతుకులు ఎదుగా బొదుగా అనుకున్న పనిగండం కార్మికుడిలా మంచం మీద అట్నుంచిటు తిరిగి పడుకున్నాడు 35 ఏళ్ల కిరణ్. ఆరోగ్యానికి కోడిగుడ్డు ఎలా దోహదపడుతుందో విన్నవించే ప్రకటనను పేపర్‌లో చదివి, ఎదురింటి వారి కోడి వంక చూస్తూ, దాని జీవితాన్ని ఊహిస్తూ వీధి వాకిట్లో కూర్చున్నాడు శివరామయ్య. అప్పటికే స్నానం ముగించి పూజ కోసం పూలు కోస్తోంది పార్వతమ్మ. ఆవిడ గారు శివరామయ్య గారి ధర్మపత్ని. వంటింట్లో అత్తగారికి కావాల్సిన సామాన్లు అమర్చిపెట్టి, వడ్రంగి రంపంతో దూలాన్ని కోస్తున్న శబ్దం అవుతుంటే పడక గదివైపు నడిచింది అరుణ. "ఇదిగో ఏవండోయ్, రాత్రల్లా పెట్టిన ఆ గురక చాలును గాని ఇక లేవండి" అంది భర్తను నెమ్మదిగా తట్టి లేపుతూ. "అబ్బా, కాసేపు పడుకోనిద్దూ" అంటూ మరోవైపు తిరిగి పడుకున్నాడు కిరణ్. "పొద్దున్నే లేపమన్నారు గదండీ! నిన్న రాత్రి చెప్పింది అప్పుడే మర్చిపోతే ఎలా?" అంది. ఆ మాటలకు చటుక్కున లేచి ఆవలిస్తూనే మంచం మీద కూర్చున్నాడు కిరణ్. రేడియోలోంచి సంస్కృతంలో వార్తలు వినిపిస్తున్నాయి. "ఉదయాన్నే లేపమంటే ఇప్పుడా లేపేది" అంటూ మంచం దిగి ఫ్యాన్ కట్టేసి అలా ముందు గదిలోకి వెళ్ళి రేడియో కట్టేశాడు. 5 నిమిషాల్లో దంతధావనం కానిచ్చి వచ్చి అరుణ ఇచ్చిన కాఫీ తాగుతూ, "నీకెలాగో వార్తలంటే ఎలర్జీ కాబట్టి ఈ 10 నిమిషాల్లో ఏదైనా పని చేసుకుని రా. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి" అన్నాడు రేడియో పెడుతూ. భర్త వంక అదోలా చూసి, "ముఖ్యమైన సంగతైతే ఇప్పుడే చెప్పండి. వార్తలు ఎప్పుడూ వచ్చేవే" అంటూ రేడియో ఆపేసి అతనికి ఎదురుగా కూర్చుంది అరుణ. "అయితే విను. నేనీ రోజు నుంచి మనింట్లో ఓ చిన్న పొదుపు ఉద్యమాన్ని మొదలుపెట్టాలనుకుంటున్నాను" అన్నాడు కిరణ్. "కూడబెట్టిన వారు మేడలు కడతారు. ఆ మేడలు ఓహో సిమెంట్‌తోనే కడతారు. ట్రింగ్ ట్రింగ్ అంటూ అడ్వర్టైజ్‌మెంట్ మోడల్లా అని లేవబోయింది అరుణ. "ముందు నేను చెప్పేది వింటావా వినవా?" సీరియస్‌గా ముఖం పెట్టాడు కిరణ్. "చెప్పండి. అందుకేనా మహాశయ లేస్తూనే ఫ్యాను, రేడియో ఆపేశారు" అంటూ కూర్చుంది. అవునన్నట్లు తలూపాడు కిరణ్. ఉదయం రేడియో స్టేషన్ తెరవకముందే రేడియో పెడితే మళ్ళీ ప్రసారం సమాప్తం అని కీమనే వరకు ఎవరు విన్నా వినకపోయినా అది మోగుతూనే ఉంటుంది. ఇక ఫ్యాను ఎప్పుడో గదులూడ్చేటప్పుడు తప్ప అది నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. కరెంటు బిల్లు చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి అన్నాడు. "మరి కొన్ని సుఖాలు కావాలనుకుంటే ఖర్చు తప్పదు. అయినా ఈ మధ్య మీ కరువు భత్యం పెరిగిందన్నారు కదూ" అమాయకంగానే అడిగింది. "బాగానే ఉంది. నిత్యం పెరుగుతున్న ధరలకు ఎప్పుడో పెరిగే కరువు భత్యానికి ముడిపెట్టుకొని మనం ఖర్చులు పెంచుకుంటూ పోతే అయినట్టే" అన్నాడు కిరణ్ చిరాగ్గా. "ఏమిటి పొద్దున్నే" అంటూ రానే వచ్చింది పార్వతమ్మ. "ఏం లేదత్తయ్యా, ఈ రోజు నుంచి మనమంతా పొదుపు చేసి ఖర్చులు తగ్గించాలిట. రేడియోలు, ఫ్యాన్లు వాడిక తగ్గించాలట" అంది అరుణ. "అవునుట్రా" అన్నట్లు కొడుకు వంక చూసింది పార్వతమ్మ. "అవునమ్మా, ముందుగా మేమిద్దరం మాకు సంబంధించిన ఖర్చులు తగ్గించాలనుకున్నాం" అన్నాడు కిరణ్ అరుణ వంక చూస్తూ. "చెప్పండి మరి, ఇంకా ఏవేం ఖర్చులు తగ్గించుకోవాలో" అంది అరుణ ఉక్రోషంగా. "వెరీ గుడ్. విను. ఈ రోజు నుంచి బంధువుల ఇళ్ళకి, స్నేహితుల ఇళ్ళకి తరచూ ఆటోల మీద వెళ్ళి రావడం తగ్గించేయాలి. పెట్రోల్ ధర ఆకాశాన్నంటుతోంది తెలుసుగా. తెలియకేం, గ్యాస్ ధర కూడా పెరిగింది మరి. వంట వండడం కూడా తగ్గించేయాలా?" అడిగింది వెటకారంగా. "తొందరపడకే సుందరవదనా. ఆ రోజూ రావచ్చు. ప్రస్తుతానికి పొదుపుగా వాడితే చాలు. అందుకే చలికాలం గ్యాస్ స్టవ్ మీద వేడినీళ్ళు కాచుకోవడం కట్ట. అంతగా చన్నీళ్లు పోసుకోలేకపోతే కిరోసిన్ స్టవ్ మీద పెట్టుకోవడమే. ఆ ఆర్యుల నాటి స్టవ్ బాగు చేసే కంటే చన్నీళ్లు పోసుకోవడమే నయం" అంది అరుణ మూతి తిప్పుతూ. "బావుందిరా అబ్బాయ్. ధరలు పెరుగుతున్నాయని ఎన్నని మానేసుకుంటారు" అంది పార్వతమ్మ మధ్యలో కల్పించుకుని. "ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ చెప్పనీయండత్తయ్యా" అంది అరుణ ఉక్రోషంగా. "సినిమాలు చూడ్డం తగ్గించేయాలి. వీలైతే మానేయాలి. గబ్బు కంపు కొట్టే డొక్కు సినిమా హాల్‌లో కూడా టికెట్ ధర 8, 10 అయిపోయింది." కిరణ్ మాట పూర్తి కానే లేదు.
అలా అన్నింటికి చూసుకుంటే మనుషుల్లా కాదు, శిలా విగ్రహాల్లాగా బతకాలి. శరీరానికి తిండి, నిద్ర ఎంత అవసరమో, మనసుకు విజ్ఞానం, వినోదం అంతే అవసరం అంది అరుణ. వాటి కోసం సినిమాలే చూడనక్కర్లేదు. మంచి పుస్తకాలు చదువుకోవచ్చు. క్యారమ్స్, చదరంగం లాంటి ఇండోర్ గేమ్స్ ఆడుకోవచ్చు. ఈ మాటు కిరణ్ మాటలకు పార్వతమ్మ అడ్డొచ్చింది. అన్నీ మీ ఇద్దరే మానేయనక్కర్లేదర్రా! వయసులో ఉన్నప్పుడే కొన్ని సరదాలు తీరాలి. మరి నేను కూడా ఏమేం చెయ్యాలో చెప్పు అంది. ఎందుకు చెప్పను? బియ్యం, పప్పుల ధరలు పెరిగాయి కదా! అంచేత ఏ పూట వంటలు మిగిలిపోకుండా వండు చాలు. అబ్బో! అంత కొలతగా వండాలంటే నా వల్ల కాదు. నాదసలే పెద్ద చెయ్యి అందావిడ. ఎవరో ఒకరు తింటే పర్వాలేదమ్మా! వండేసి వృధాగా పారేస్తే అది నేషనల్ వేస్ట్ కిందకొస్తుంది. అధిక జనాభా గల మన దేశం లాంటి దేశంలో ఆహార పదార్థాల్ని పొదుపుగా వాడుకోవాలి. ఆ మాటకు అరుణ తారాజువ్వలా లేచింది. ఆ విషయానికొస్తే అన్నం వృధా చేసేది మీరే. క్యారేజీ మనిషి తరచూ చెబుతూనే ఉంటుంది. క్యారేజీలో వదిలేస్తారని. అంచేత ఉదయమే భోంచేసి వెళ్ళిపోండి. వేడివేడిగాను తినొచ్చు. క్యారేజీ మనిషికిచ్చే రూ. 25 ఆదా చేయనూవచ్చు. మధ్యాహ్నం ఏ టిఫినో మీ క్యాంటీన్‌లో తింటే సరిపోతుంది. ఆ మాటకు భొల్లున నవ్వాడు కిరణ్. మా క్యాంటీన్‌లో ఒకరోజు టిఫిన్ తింటేనే 3 రోజులు అన్నపానీయాలు అక్కర్లేకుండా బతికేయొచ్చు. ఇక రోజూ తింటే పొదుపు మాటెలా ఉన్నా నేను ఖర్చయిపోతాను అన్నాడు. ఛ! అవే మాటలురా! అంటూ అక్కడ్నించి వెళ్ళటానికి లేచింది పార్వతమ్మ. ఈలోగా శివరామయ్య లోపలికొచ్చాడు. ఏమిటి పొద్దున్నే అత్యవసర సమావేశం అంటూను. రండి రండి, అసలు వ్యక్తిని మిమ్మల్ని వదిలేశాం. దుబారా చేస్తున్న వాళ్ళలో మీరూ ఉన్నారుగా మరి అంది పార్వతమ్మ ఆయన్నుద్దేశించి. బావుంది, మధ్య నేనేం దుబారా చేస్తున్నాను? ఎందుకు లేదు, రిటైర్ అయ్యాక మరీను. ఏం తోచటం లేదని ఎదురింటి అవధాని గారితో సినిమాలకి వెళ్ళిపోవటం లేదు. సినిమా ఖర్చులు తగ్గించేయాలంటున్నాడు అబ్బాయి అంటూ కొడుకు వైపు చూసింది. అదా! అది ఆ ఖర్చు అవదానే పెట్టుకుంటాడు అప్పుడప్పుడు అన్నాడు శివరామయ్య తడబడుతూ. అవునవును. 2 మార్లు మీరు, ఒక మారు ఆయన తీస్తుంటారు టిక్కెట్లు. ఎవరికి తెలియంది అంటూ నవ్వేసింది. శివరామయ్య ఏం మాట్లాడలేదు. పోన్లెండి అత్తయ్య, మామయ్య గారు ఉద్యోగం చేసినంత కాలం సినిమాలు అట్టే చూసేవారు కాదన్నారుగా. ఇప్పుడు మరి కాలక్షేపం కూడా అవ్వాలిగా అంటూ మామగారిని వెనకేసుకొచ్చింది అరుణ. అలా అంటే ఎలా? పొదుపన్నది ఇంట్లో అందరూ చెయ్యాలి అంటూ కిరణ్ వంక చూసింది పార్వతమ్మ. నిజానికి ఆమెకు సినిమా సరదా ఉంది. కానీ ఆయనొక్కరే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం ఆమెకిష్టం లేదు. అవునవును అంటూ తల్లికి వంత పాడాడు కిరణ్. ఈ మారు శివరామయ్యకు చిర్రెత్తుకొచ్చింది. సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ధరలు పెరిగాయని, ఖర్చులు పెరుగుతున్నాయని తినడం, ఖర్చు పెట్టుకోవడం మానుకుంటామా? మగాడన్నాక సంపాదించాలి, ఖర్చు పెట్టాలి. వీలైతే 2 చేతులా సంపాదించాలి అన్నారు. బావుందండి. వాన్ని లంచాలు కూడా తీసుకోమంటారా? అంది పార్వతమ్మ. నేనేం అలా అనలేదు. సంపాదన పెరిగే మార్గం చూడమంటున్నాను. ఖాళీగా ఉన్నారు. అదేదో మీరు చూడరాదూ? ఎందుకు చూడటం లేదు? మొన్న మా పెన్షనర్స్ అసోసియేషన్‌లో ఈ సంగతే మాట్లాడితే అందరూ నన్నే సెక్రటరీగా ఎన్నుకున్నారు. పెన్షన్ పెంచమని. మేం త్వరలో స్ట్రైక్ కూడా చేయాలనుకుంటున్నాం. గొప్పగా చెప్పాడు శివరామయ్య. బావుంది. మీ సమ్మెనెవరు పెట్టించుకుంటారు? దానివల్ల ఉత్పత్తి ఏమైనా ఆగిపోతుందా ఏమన్నానా? పైగా మీకే నష్టం అంది పార్వతమ్మ తెలివిగా. ఈ మారు కిరణ్ కూడా నోరు విప్పాడు. 3 ఏళ్ల క్రితం మేము చేశాం 60 రోజులు స్ట్రైకు. జీతాలు పెంచమని. ఏమైంది? 2 ఇంక్రిమెంట్లు పారేసింది మా కంపెనీ. సమ్మె వల్ల నష్టపోయింది. 3 ఏళ్లైనా పూడుకోలేదు అన్నాడు. అలా అని మానుకుంటామా? సమ్మె మన జన్మ హక్కు అంటూ లేచాడు శివరామయ్య. సర్లేండి, విషయాన్ని అడ్డుతోవ పట్టించేయడంలో మీ తర్వాతే. ముందు వెళ్ళి స్నానం చేసి రండి అంది పార్వతమ్మ నవ్వుతూ. పొదుపు విషయంలో మనకంటే మన కొలాయి వాళ్ళు నయం అత్తయ్య. రోజూ నీళ్ళిప్పితే వృధా చేస్తారని 2 రోజులకో మారిస్తున్నారు అంది అరుణ వంటింటి వైపు నడుస్తూ. ఆ మాటకొస్తే నేను నీళ్లు పొదుపు చేస్తున్నాను అన్నాడు శివరామయ్య. 2 పూటలా స్నానం చేస్తున్నారుగా, ఇంకేం మానేశారు అంది పార్వతమ్మ. రోజుకి ఎలా లేదన్నా 2 గంటలు అవధానితో గడిపి వస్తున్నానా? మనింట్లో తాగాల్సిన నీళ్లు వాళ్ళింట్లో తాగి రోజుకి 4 గ్లాసుల మంచినీళ్ళైనా పొదుపు చేస్తున్నాను కాదా? అన్నాడు నవ్వుతూ. గొప్పే అంటూ వంటింట్లోకి నడిచింది పార్వతమ్మ.
అరుణా! అంటూ ఓ కేక పెట్టాడు కిరణ్ మంచం మీంచే. పెరట్లో తులసి కోట దగ్గర ముగ్గేస్తున్న అరుణ పరుగున వచ్చింది. ఆ ఫ్యాన్ ఎవరు ఆపేశారు? దోమలు కుట్టి చస్తున్నాను ముందు వెయ్యి అన్నాడు కళ్ళు విప్పకుండానే. బాగానే ఉంది. మీరేగా కరెంటు పొదుపు చేయాలన్నారు అంది అరుణ వచ్చే నవ్వును ఆపుకుంటూ. నోరు మూసుకొని ముందా ఫ్యాన్ వెయ్యి. నాకు నిద్ర పట్టేదే తెల్లవారుజామున. నీ పొదుపంతా నా దగ్గరే లాగుంది కసురుకున్నాడు. బావుంది. నన్నేం చేయమంటారు? ఈ రోజు నుంచి పవర్ కట్టట. నిన్న పేపర్‌లో వేశారుగా అంది. మారు మాట్లాడకుండా దుప్పటి తీసి కప్పుకొని 4 దొర్లులు దొర్లి, ఆ తర్వాత కరెంటొచ్చాక 6:30-7:30 వరకు గుర్రుపట్టి నిద్రపోయాడు. మొత్తం మీద బాగానే ఉంది మీ కరెంటు పొదుపు. కాఫీ ఇస్తూ అరుణ అన్న మాటలకి తల తిప్పేసుకొని మాట మార్చేశాడు కిరణ్. రెండో రోజు సరిగ్గా ఆఫీస్‌కి బయలుదేరే సమయంలో ఓ చీటీ తీసుకొచ్చి అతని చొక్కా జేబులో పెట్టింది అరుణ. "ఏమిటిది?" అన్నాడు చీటీ తీసి చూస్తూ. "ఈరోజు వంట మధ్యలో గ్యాస్ అయిపోయింది. నానా తంటాలు పడి అయిందనిపించాం. 2 సిలిండర్లుంటే గ్యాస్ దుబారా చేస్తామని స్పేర్‌కి అప్లై చేయలేదుగా. వచ్చేటప్పుడు ఓ కిరోసిన్ స్టవ్ కొత్తది కొనుక్కురండి. అందుకే ఆ చీటీ" అంది. "గ్యాస్ తెచ్చే కుర్రాడికో ₹5 ఇస్తే వాడే ఇస్తాడు సిలిండర్. దానికోసం ఇప్పుడు స్టవ్ ఎక్కడ కొనగలం" అన్నాడు విసుగ్గా. "పొదుపు చేయమంటారుగా, ఆ 5 మీరే ఇవ్వండి" అంది అరుణ తెలివిగా. విసుక్కుంటూనే పర్సు తీశాడు కిరణ్. మధ్యాహ్నం 3 గంటలకి క్యాంటీన్‌లో జగన్నాథం కలిశాడు. "విజయశాంతి కొత్త సినిమా ఈరోజే వచ్చింది గురూ. కష్టపడి అడ్వాన్స్ టికెట్లు తెప్పిస్తే రిజర్వేషన్ దొరికిందని రేపటి ప్రయాణాలన్నీ ఈ రోజుకే మార్చుకున్నారు మా అత్తగారు, మామగారు. ఇప్పుడే ఫోన్ చేశారు. సెండాఫ్‌లు, రిసీవ్ చేసుకోవడాలు మా ఇంట్లో తప్పవు గదా! అంచేత ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది" అంటూ ఆస్తుల్ని కోల్పోయిన వాడిలా మొఖం పెట్టాడు. "4 టికెట్లున్నాయి ఫస్ట్ షోకి. నీకు కావాలంటే చెప్పు. నీ ఫ్యాన్ చిరంజీవే హీరో. నీకొద్దంటే ఆ భీమారావుకి ఇచ్చేస్తాను. గద్దలా కాసుకు కూర్చున్నాడు కూడా" అన్నాడు తిరిగి. కిరణ్ ఆలోచించాడు ఓ క్షణం. విజయశాంతి అంటే అరుణకి ఇష్టం. కొత్త సినిమా అంటే మరింత సంతోషిస్తుంది. ఆ మాటకొస్తే తనకి ఆ హీరో అంటే ఇష్టమే. ఇంట్లో నలుగురూ కలిసి సినిమాకెళ్ళి ఎన్నాళ్ళయిందో. అందరూ సంతోషిస్తారు. కానీ డబ్బో? ఆలోచించకు సరదాగా వెళ్ళిరండి అంటూ టిక్కెట్లు జేబులో పెట్టాడు. రోజూ కంటే అరగంట ముందొచ్చి విషయం చెప్పడంతో అరుణ, పార్వతమ్మ విడివిడిగాను, జంటగాను ఆశ్చర్యపోయారు. ఆ తరువాత ఆనందించారు. ఆ మరుక్షణం నుంచి పనులు చకచకా జరిగిపోయాయి. అవధాని గారింటికి కబురంపి పిలిపిస్తే అందరికంటే ముందుగానే తయారైపోయాడు శివరామయ్య. ఆటోల్లో ప్రయాణం, ఏసీ హాలు, కుషన్ కుర్చీలు, కొత్త సినిమా 6 గంటల ఆట. మొత్తానికి ముగ్గురు మొఖాల్లోనూ ఎప్పుడూ చూడనంత ఆనందాన్ని చూశాడు కిరణ్. సినిమా కూడా బాగుంది. అశ్లీల చిత్రాల మధ్య మణిపూసలా ఉంది. ఆ విషయమే అన్నారు పార్వతమ్మ, శివరామయ్య ఇంటికొచ్చాక. భోజనాలయ్యాక రాత్రి భర్త పక్కన పడుకొని ఏ కలనున్నారో శ్రీవారికి ఈరోజు పొదుపు గుర్తుకు రాలేదు ఆశ్చర్యమే అంది అరుణ దెప్పికోలుగా. విని విననట్లుగా ఊరుకున్నాడు కిరణ్. ఆటోలు, డ్రింకులు, టిక్కెట్లు చాలానే అయి ఉండాలే. ఏమిటో సంగతి అంది తిరిగి. అంతా విని ఓ చిన్న నవ్వు నవ్వి, మనవి మధ్యతరగతి జీవితాలు అరుణ. ఒక్కొక్కప్పుడు కనీస కోర్కెలు కూడా తీరని పరిస్థితి ఏర్పడుతుంది. అయినా బయటపడలేం. పెరిగే ధరలకు, పెరగని జీతాలకు ఎప్పుడూ పొంతన కుదరదు. బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అటువంటప్పుడు సర్దుబాటు తప్పనిసరి అవుతుంది. అప్పుడే పొదుపు గుర్తుకొస్తుంది. కానీ తిండి, నిద్ర, బట్ట, నీడ ఎంత అవసరమో, మనిషికి సుఖ సంతోషాలు అంతే అవసరం. అవును కదా! అంటూ అంటూ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ఆశ్చర్యంగా అతని వంక చూసిందామె. ఆ మాటల వెనుక నుండే అంతరార్థం అవగతమైంది. నిజమే అంటూ అతని గుండెలపై చేయి వేసి హత్తుకుపోయింది. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.